హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు పందిరి నెక్స్ట్ రోజు అండి. చిన్న వీడియో పెడుతున్నాను చూడండి. ఓకే అండి. ఈరోజు మెహందీ ప్రోగ్రామ్ అంటే మెహందీ పెళ్ళి కూతురు నిన్ననే పెట్టుకుందండి. కాకపోతే నైట్ అయిందని మేము పెట్టుకోలేదు. ఈరోజు మేము పెట్టుకున్నాము. చూడండి మెహందీ ఎలా పెట్టుకున్నారో కొన్ని కొద్ది వీడియో చూపిస్తాను చూడండి. వీడియో మెహందీ ప్రోగ్రాము మేము అందరం పెట్టుకున్నాము. అలాగే పోషమ్మ నాగుల టెంపుల్కి వెళ్తామండి. అమ్మాయి తలంబ్రాల బట్టలు దేవతమ్మ మా అమ్మవారి ముందలు పెట్టి తీసుకొస్తామండి మొక్కి. అదేవిధంగా నైవేద్యము చక్కెర పొంగల్లాగా చేసాము. ఓకే అండి. హాయ్ అండి, నమస్తే. ఇది ఫస్ట్ రోజు పందిరి వేశారు కదండి, దీని నెక్స్ట్ డే అండి. ఈ విధంగా పందిరి వేశారు చూడండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా పందిరి వేశారండి. మొత్తం డెకరేట్ చేశారు, లోపల కూడా ఈ విధంగా. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మెహందీ ప్రోగ్రాము మెహందీ చూపిస్తాను. ఇంకా పోచమ్మ నాగుల టెంపుల్ వెళ్ళేది చూపిస్తానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. ఇది పందిరి వేసిన నెక్స్ట్ రోజు అండి. ఈ విధంగా మా ఆఫ్టర్నూన్ మెహందీ పెట్టుకున్నామండి అందరము. లంచ్ ఇంకా చేయలేదు. లంచ్ 2 hours ముందర ఈ విధంగా పెట్టుకున్నామండి అందరము. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మెహందీ పెట్టుకున్నాం. ఇక్కడ అమ్మాయి రెడీ అయిందండి.
టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయిందండి. తలంబ్రాల బట్టలు నైవేద్యం అమ్మవారికి సమర్పించాలని అమ్మవారి ముందర పెట్టి మొక్కుతారండి. అదేవిధంగా నైవేద్యం కూడా పెడతారు. ఇక వీడియోగ్రాఫర్ ఎన్న పెట్టారు కదా, మైంది పెట్టారు కదా, అందుకొరకు చేతులు చూపించమంటే ఈ విధంగా చూపిస్తున్నారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, పెళ్లి కూతురు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు చూడండి. ఈ విధంగా చేతులు చెప్పండి. మరిది చూస్తున్నాడు ఆ చేతులను. వల్ల నేను ఇక్కడ వీళ్ళని వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా చేతులు చూపించామంటే చూపిస్తున్నారు అందరూ. వీళ్ళు మా సెకండ్ తోటి కోడలు, ఫస్ట్ తోటి కోడలు అక్కలంటే ఇద్దరు. ఈమె మా చిన్న బిడ్డ అండి. ఈమె మా చిన్న తోటి కోడలు లాస్ట్. ఈమె 4వ తోటి కోడలు అండి. అంత 3వ తోటి కోడలు అండి. ఇది వాళ్ళ కూతురు అమ్మాయి. ఈ అమ్మాయి మా సెకండ్ తోటికోడలు కూతురు అండి. ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీ వీడియోస్ చూస్తున్నారండి, తీసుకుంటున్నారు. ఈ విధంగా హడావుడిగా సాగిందండి. సెకండ్ రోజు కూడా మెహందీ కార్యక్రమంతో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. గంట దీపం సాయంత్రం, ఇంకా హల్దీ ఫంక్షన్ కూడా ఉందండి. ఈరోజు చాలా బిజీగా ఉంది అంతా. కాకపోతే ఈమె ఫోటోషూట్ ఉంది కాబట్టి టైం అంతా ఇక్కడనే గడిచిపోయిందండి, అమ్మాయి దగ్గరనే. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇది. ఇప్పుడు మైంది నేను తీస్తున్నానండి ఈ వీడియో. ఈ విధంగా చూపించామంటే చూపిస్తున్నారు. మాడబిడ్డ నాది కూడా తీస్తా అంటే నేను నిలబడ్డానండి. ఇంకా టెంపుల్కి తయారు కాలేదు. ఈ విధంగా ఇంకా లంచ్ కూడా కాలేదండి. లంచ్ చేసి టెంపుల్కి వెళ్ళాలి సాయంత్రం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. మేము మా చిన్న ఆడబిడ్డ అండి, ఇద్దరు ఉన్నారు. మా పెద్ద ఆడబిడ్డ స్కూల్కి వెళ్ళిందండి, ఇంకా రాలేదమ్మే. ఓకే అండి, టెంపుల్కి రెడీ అయ్యాము. ఈ విధంగా అమ్మాయి మార్నింగ్ తయారైందండి, ఎందుకంటే ఫోటోషూట్ కొరకు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి కొద్దిగా వాడిపోయినట్లున్నాయి మల్లెపూలు. ఈ విధంగా డెకరేట్ చేశారండి. బ్యూటీ పార్లర్ నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది. ఓకే అండి, ఇప్పుడు అందరు రెడీ అయ్యారు. తలంబ్రాల బట్టలు లంచ్ లోపలనే వెళ్ళి వచ్చామండి. తర్వాత లంచ్ చేసాము. ఈ విధంగా టెంపుల్కి వెళ్ళామండి. మెహందీ పెట్టుకున్న తర్వాత అమ్మాయి మండే నైటే పెట్టుకుందండి. మేము ఈరోజు ట్యూస్డే పెట్టుకున్నాము మెహందీ. ఈ విధంగా అందరు రెడీ అయ్యారండి. మంగళారతులు తీసుకుంటున్నారు. మా ఫస్ట్ మరిది కూతురు లాస్ట్, ఫోర్త్ అమ్మాయి ఏమో తినబెట్టాలని చూస్తుంది వాళ్ళ డాడీకి. వద్దంటుంటే వింటలేదండి. చాక్లెట్ ఏదో. ఓకే అండి, స్టార్ట్ అయ్యారు. మంగళారతులు పట్టుకొని మా తోటికోడళ్ళు ఇద్దరు, 3వ తోటికోడలు కూడా టెంకాయ పట్టుకొని నిలబడ్డది. వీళ్ళంతా తోటికోడళ్ళు మా ఆడబిడ్డలే అండి. అందరం వెళ్తున్నాము. దగ్గరనే ఉందండి గుడి, 10 minutes అలా ఉంటుంది టెంపుల్. పోసమ్మ నాగులకు దగ్గర పెడతారండి. టెంకాయ కొట్టి నైవేద్యం సమర్పించేస్తారండి. అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.
ఈ విధంగా ఒక్కరికరం బయలుదేరుతున్నాం, మెట్లు దిగి వెళ్తున్నామండి. ఓకే అండి, బాగా లైట్ రమేష్ లైట్ లైట్ ఎప్పుడైనా రైట్ ఉండాలి. ఉంది బామ్మ వెనకనే చెంకి మేము వీడియో తీస్తున్నాం. కొద్ది ముందరికి పోయింది.
ఏం కాదు బాగుంది. ఏం కాదు పడదు. అవునండి. టెంపుల్ దగ్గరకు వచ్చాము. చిన్న గుడి ఉందండి. పోషమ్మ నాగుల దేవతలకు నాగదేవతల గుడి అండి. పోషమ్మ నాగులు అంటే ఈ విధంగా నాగదేవతలను బాగా కడిగి శుభ్రంగా బొట్లు పెట్టారండి. పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టారండి. ఈ విధంగా అలంకరించాక నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టారండి. అలాగే తలంబ్రాల బట్టలు కూడా ముందర పెట్టి మొక్కారు. ఈ విధంగా ఇంకా కడుగుతున్నారు చూడండి. బొట్లు పెడతారు. ఇంకా తర్వాత నైవేద్యం సమర్పించినాక మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నామండి మేము. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో గంట దీపము ప్లస్ హల్దీ ఫంక్షన్ చూపిస్తానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మెయిన్ది మరియు ఇది టెంపుల్ పోచమ్మ నాగుల టెంపుల్ అండి. పోచమ్మ నాగుల టెంపుల్ వెళ్ళే విధానం చూపించానండి. ఈ విధంగా వెళ్ళాము. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయిందండి. సూర్యుడు కనబడుతున్నాడు చూడండి. ఓకే అండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే బాయ్ బాయ్. కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.